హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని మీరు ఎలిజిబుల్లా కాదా అనేది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు లేకపోయినా లేదా మీకు సంబంధించినటువంటి డేటా ఏదైనా మిస్టేక్ ఉన్నా, అంటే మీ యొక్క జెండర్, కేటగిరీ, మైనారిటీ, సర్వీసు, అలాగే స్కోరు, రోల్ నెంబర్, ర్యాంకు, నేము, వీటిలో ఏది మిస్టేక్ ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్ గా గ్రీవెన్సెస్ కి సబ్మిట్ చేసుకోవడానికి నవంబర్ 14వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ లో ఉన్న డేటాని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ యొక్క నేమ్ గానీ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి మీ డేటా అంతా కరెక్ట్ గా ఉంటే మీరు ప్రస్తుతానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా సరే మిస్టేక్స్ ఉండి వాళ్ళు గ్రీవెన్సెస్ కి సబ్మిట్ చేసుకుంటే వాటిని రెక్టిఫై చేసి ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ కూడా చేసే అవకాశం ఉండదు. కేవలము ఫైనల్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే, దానిలో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. ఎవరి పేరైనా సరే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కానీ మిస్ అయింది అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి అవకాశం లేనట్లే లెక్క. అలాగే ఇదే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి వెళ్ళింది కన్వీనర్ కోటాకి సంబంధించింది మాత్రమే. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ కోటా అన్నారు అంటే దాని పేరే కన్వీనర్ కోటా అని లేదా ఏ కేటగిరీ సీట్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్. అంటే ఎందుకు వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అనే దానికి వీళ్ళు రిమార్క్స్ లో కాజ్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి రిమార్క్స్ ఒకసారి చూసినట్లయితే చాలా మంది స్టూడెంట్స్ కూడా నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. కొద్ది మందికి అయితే అంటే వాళ్ళు ప్రాపర్ గా డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయకపోతే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయలేదు అనేది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉన్నంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి knrpgadmissions@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు నవంబర్ 14వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని ఒకసారి వెరిఫై చేసి అప్లోడ్ చేసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ గా అనిపిస్తే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నేమ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక స్టూడెంట్ కి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు మీరు గమనిస్తే. అంటే ఈ స్టూడెంట్ 2024-25 కౌన్సిలింగ్ లో స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ అయింది, కానీ ఈ స్టూడెంట్ రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ స్టూడెంట్ 3 ఇయర్స్ పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ కి డీబార్ చేయబడుతూ ఉన్నారు. కాకపోతే ఈ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు లేదా వేరే ఏ ఇతర స్టేట్ లోనైనా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ మాత్రము అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లో మాత్రము ఈ స్టూడెంట్ ఎలిజిబుల్ కాదు. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ కూడా ఇచ్చారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా కొద్దిమంది స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారు, కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళు అపీర్ అయ్యి ఫిజికల్ ఎగ్జామినేషన్ కి వాళ్ళు ఎలిజిబిలిటీ పొందారు. అతి త్వరలో మీకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతాయి. కాకపోతే ప్రస్తుతానికి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కు సంబంధించి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అంటే క్లోజింగ్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి డిలే అవుతూ ఉంది. వన్స్ అక్కడ డేట్ గాని అనౌన్స్ చేశారు అంటే ఇమ్మీడియట్ గా తెలంగాణ స్టేట్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీ యొక్క అలాట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా కండక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అమౌంట్ రెడీగా పెట్టుకోండి. మీ అకౌంట్స్ లో మీరు మీ యొక్క అమౌంట్ పే చేసేటప్పుడు మాత్రం అంటే ట్యూషన్ ఫీజు పే చేసేటప్పుడు లేదా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా ఖచ్చితంగా మీరు కార్డ్స్ ని మాత్రమే యూస్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ యూస్ చేసి చేసుకోవాలి. యూపీఐ యాప్స్ చాలా వరకు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ టైంలో కూడా చూసారు, అదే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ స్టెప్ లో కూడా. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క బ్యాంక్స్ లో మీ యొక్క డే లిమిట్స్ కూడా చేంజ్ చేసుకోండి. ట్యూషన్ ఫీజు అమౌంట్ కి తగ్గట్లుగా మీరు డే ట్రాన్సాక్షన్ చేయగలిగే అవకాశం ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అన్నింటికంటే బెస్ట్ ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీలో మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. అది వర్క్ చేస్తుందా లేదా అనేది బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోమని నా రిక్వెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.